ఈరోజు మనము చాలా తక్కువ టైంలో అద్భుతమైన రుచితో ఉండే స్పెషల్ ఫ్రై రెసిపీ చూసేద్దాం. అదేంటంటే మిల్ మేకర్ పచ్చి కొబ్బరి ఫ్రై అన్నంలోకి చపాతీలోకి సూపర్ కాంబినేషన్. ఒకసారి తింటే మళ్ళీ తినాలనిపిస్తుంది. మరి లేట్ చేయకుండా లెట్ గెట్ స్టార్టెడ్. ముందుగా మిల్ మేకర్ను ఇలా నానబెట్టుకొని వాటర్ లేకుండా తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. వాటర్ మాత్రం అస్సలు ఉండకూడదు. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో కట్ చేసుకున్న ఆనియన్స్ను కూడా వేసేసుకొని ఒకసారి అటు ఇటు కలుపుకోవాలి. ఈ ఆయిల్లో ఇప్పుడు కరివేపాకు వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడే వేసేసుకోండి. కరివేపాకు వేసాక కొంచెం అటు ఇటు కలిపాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి మరొకసారి బాగా కలుపుకోండి. ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కొద్దిగా వేయించుకున్నాక ఇందులో పచ్చి కొబ్బరి తురుము వేసేసుకోవాలి. కొబ్బరి ఇప్పుడు వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. వేసాక ఇలా మరొకసారి మగ్గించుకున్నాక ఇందులో ముందుగా నానబెట్టుకున్న మిల్ మేకర్ని కూడా వేసుకొని మరొకసారి కలుపుకోండి. మేకర్ వేసి ఒకసారి కలిపాక ఒక 5 నిమిషాలు బాగా మగ్గించుకున్నాక ఇందులో కొద్దిగా ధనియాల పొడి వేసుకొని కలుపుకోండి. ఇది కలుపుకున్నాక దీనిలో కారం అంటే పప్పుల పొడితో చేసిన కారం పొడి రెసిపీ కావాలంటే కామెంట్ చేసేయండి. కారం వేసుకున్నాక కొద్దిగా కలుపుకొని ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని అటు ఇటు కలిపేసుకోండి. లాస్ట్ ఫైనల్లీ కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ ఫ్రై రెడీ. ఈ రుచికరమైన వంటల కోసం నా ఛానల్లో క్లిక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.